వీబీటీవీ విశాల భారతి. మరి ఈరోజు మనం విశాల భారతి కార్యక్రమంలో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, అలాగే ఈ కరోనా టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ జానకి శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జానకి శ్రీనాథ్ గారు. ఈ మధ్య కాలంలో కరోనా సీజన్ వల్ల చాలా మంది వీక్ అయిపోతున్నారు. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఓకే, కరోనా అనేది ఒక పాండమిక్, అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరము బలమైన ఆహారం తీసుకోవాలి. ఓకే, సో బలమైన ఆహారం అని అంటే ఫస్ట్ అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనకు రొటీన్గా ఇంట్లో ఏం అలవాటు ఉంటుందో అదే తింటాం. అంటే అన్నం, కూర, లేకపోతే చాలాసార్లు 3 times అన్నమే తింటున్నారు అందరూ. ఒకరోజు పప్పు చేసుకుంటాము, ఒకరోజు వెజిటబుల్స్ చేసుకుంటాము. అయితే ఇక్కడ దృష్టి పెట్టాలంటే మనకు అలవాటు ఉన్నది అని కాకుండా ఖచ్చితంగా కొన్ని పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు, కనీసం లైక్ 2 cups ఆఫ్ మిల్క్ ఆర్ 2 times అన్న ఒక 100 ml కర్డ్, ఇంకా కర్డ్ తినడం మంచిది. ఓకే, పెరుగు అంటే నెగ్లిజెన్స్ చేయకుండా అది తెచ్చుకొని తినాలి. ఎక్కువ కాస్ట్ అంటే మనం దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం, మన హెల్త్కి అది లాభం అవుతుంది. ఓకే, అదొకటి. దెన్ సెకండ్ ఏంటంటే వెజిటబుల్స్. అంటే వెజిటబుల్స్ చాలా కాస్ట్లీ అవుతున్నాయి, ఐ అగ్రీ, వెరీ వెరీ కాస్ట్లీ. కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి అన్నీ అంటే మనని ప్రొటెక్ట్ చేసే విటమిన్స్ అన్నీ వాటిలోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే ఆ పాలకూర కావచ్చు, కరివేపాకు కావచ్చు, గోంగూర కావచ్చు, మెంతి కూర కావచ్చు. అంటే ఇవి కాస్ట్లీ ఉంటాయి. తోటకూర అయితే ఇదే పాలకూర వాడాలి అని చూడకుండా మీరు ఆ రోజు మీకు ఏది అవైలబుల్ ఉంటుందో అది ఖచ్చితంగా రోజుకు యాక్చువల్గా ఎన్ఐఎన్ నిబంధనల ప్రకారంగా 150 గ్రాములు వాడాలి ఒక వ్యక్తి. అది మనం వాడం. అది వాడితే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. అంటే మీకు కావాల్సిన ఐరన్, మీకు కావాల్సిన సెలీనియం, మీకు కావాల్సిన వైటమిన్ ఏ, పీచు పదార్థము, కొన్ని ఎసెన్షియల్ ప్రోటీన్స్, కొన్ని ప్లాంట్తో వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఆకుకూరల్లో ఉంటాయి. అండ్ మనకి స్వతహాగా ఆకుకూరలతో, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఆకుకూరలతో ఎన్నో వంటకాలు ఆల్రెడీ మనం చేసుకుంటాం. అది కొత్త కాదు, మనకి సీజన్ని బట్టి ఏది దొరికితే అది. ఓకే, అది మనకి అందరికీ అలవాటు. అంటే అన్ని రకాల సామాజిక వర్గాల వాళ్ళకి అలవాటు. ఇంకా ఈ పాపులర్ ఆకుకూరలు కాకుండా లోకల్ వెరైటీస్ చాలా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు వీటిని పెంచడం లేదు, వాటిని చూడట్లేదు, అదేదో మంచిది కాదు అట్లా అనుకుంటాం. ఖచ్చితంగా అన్ని ఆకుకూరలను మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్లో అవి చాలా ప్రొటెక్టివ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఇవి మీకు సోషల్ మీడియాలో కనిపించదు, ఎందుకంటే వేరే దేశాల్లో ఈ ఆకుకూరలు వాళ్ళకి లేవు, ఇన్ని రకాల ఆకుకూరలు. మన కంట్రీలో మనకి ఎస్పెషలీ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నన్ని ఆకుకూరలు అసలు దాన్ని వాడడము ఇంకెక్కడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అవి వాడాలి. అండ్ ఫ్రూట్స్ మనము అన్నీ ఉడకబెట్టి తింటాము. ఓకే, మనకి కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళదు, కానీ కొన్ని విటమిన్స్ పచ్చిగా తింటేనే శరీరానికి అందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి. సో నిమ్మ. ఓకే, ఫ్రూట్స్ ఖరీదు అనుకుంటే కనీసం నిమ్మకాయ అన్న తాగాలి, నిమ్మకాయ రసం అన్న, లేదంటే టమాటో, కీరా, ఏదన్నా పచ్చిది తీసుకోండి, లేదా జామ, నారింజ. చాలామంది ఏమనుకుంటారంటే చల్లగా ఉన్నాయి, ఇవి మళ్ళీ నాకు చలవ చేస్తుంది అనుకుంటారు. కానీ అంటే ఈ ఒక్క టైంలో అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఎలర్జీ ఉండదు, ఎవరికో ఒకరికి ఉంటుంది. అండ్ రోజు అదే తినకండి, ఒక చిన్న ఉసిరి ముక్క తినండి ఒకరోజు. ఇప్పుడు సీజన్ కదా మనకు లక్కీగా. సో హాఫ్ చిన్న ముక్క ఉసిరి తిన్నా కూడా మీకు ఇనఫ్ విటమిన్ సి వస్తుంది. ఓకే, అది కంపల్సరీ. అండ్ ఎల్లో కలర్ వెజిటబుల్స్ అంటే అది గుమ్మడికాయ కావచ్చు, క్యారెటే కావచ్చు, టమాటో కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా తీసుకుంటే విటమిన్ ఏ వస్తుంది. ఒకవేళ మాంసాహారులు అయితే ఖచ్చితంగా డైలీ ఎగ్, అవి చాలా అవైలబుల్ మనకి, అంటే కాస్ట్ చాలా అవైలబుల్ అండ్ 100% అమైనో యాసిడ్. సో మంచి విటమిన్సే కాకుండా ప్రోటీన్స్, మాంసకృత్తులు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పప్పు వండితే మనం చాలా తక్కువ వండుతాం, అంటే ఇంట్లో మనకు అది సాంబారు, లిక్విడ్ అట్లా చేసుకుంటాం. అలా కాకుండా ప్రతి ఒక్కరికి రోజుకి 90 గ్రాములన్నా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని ఐటమ్స్ పప్పుతోనే తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు,
ఆర్ తెలంగాణలో అయితే గుడాలు, ఉడకబెట్టిన అలసందలు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా చాలా హైలీ ప్రొటెక్టివ్. కాబట్టి ఆ పొట్టుతో ఉన్న గింజలు, శనగలు, పెసలు, అలసందలు, చిక్కుళ్ళు కంపల్సరీ రోజు ఏదో విధంగా వాడేటట్టు ఒక స్నాక్ కానీ ఒక డిన్నర్ కానీ తీసుకుంటే అయితే 20 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ అవసరమయ్యే పీచు పదార్థం వచ్చేస్తుంది. అండ్ సో ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ ఎక్కువ మిల్లెట్స్ అండ్ ఆబ్వియస్లీ మిల్లెట్స్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ జొన్నల వాడకము, సజ్జల వాడకము చాలా కామన్. అంటే ఒక్క పూట అన్నా మనం తినేవాళ్ళం. దాంతోపాటు ఇప్పుడు మీకు కొర్రలు, సామలు ఇట్లా ఒకవేళ మీకు సహజంగా అలవాటు ఉన్నప్పుడు ఒక పూట బియ్యం బదులు మీరు అవి వాడండి. ఇంకో పూట పప్పుతో చేసిన ఐటమ్స్ లైక్ డోక్లా కానివ్వండి, పెసరట్టు కానివ్వండి, అట్లాంటివి వాడండి. ఒకవేళ కూరగాయలు ఎక్కువ ఉంటే మనకి చాలా పాపులర్గా మనము ఈవెన్ శనగపిండితో కూడా కూరలు చేసుకుంటాం, బరట అట్లా అని. సో అవి ఎక్కువ వాడినప్పుడు ఏంటంటే ఆ పప్పు కాబట్టి మీకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ రక్తహీనత ప్రాబ్లం చూస్తున్నాం చాలా మందిలో. అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కానివ్వండి, రకరకాల కారణాలు, స్ట్రెస్ వల్ల కానివ్వండి, రక్తహీనత మాత్రం మెయిన్గా అందరిలో ఉంటుంది. అవునండి. ఆ రిడక్షన్ ఎట్లా? ఓకే, రక్తహీనత అనేది మామూలుగా ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అండి. అది అంటే సామాజిక వర్గానికి సంబంధం లేకుండా లేడీస్లోనే ఎక్కువ ప్రాబ్లం ఉందని అనుకుంటాము. లేడీస్లో ఎక్కువ ప్రాబ్లం ఎందుకంటే నెలసరి అంటే మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది, ప్లస్ వాళ్ళలోనే న్యూట్రిషన్ అవసరాలు అయిన ఫేజెస్ ఎక్కువ ఉంటాయి. మెన్లో అంత డిఫరెన్స్ ఉండదు. ఓకే, ప్రెగ్నెన్సీ రావడం కానీ, ఈ లాక్టేషన్ ఫేజ్లో బేబీకి నర్చర్ చేయడం కానీ, న్యూట్రిషన్ డిమాండ్స్ అన్ని లేడీస్ మీద ఉంటాయి. కాబట్టి ఎక్కువ టర్న్ ఓవర్ లేడీస్లో ఉంటుంది ఐరన్, కాబట్టి లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంది. మెన్స్ కానీ ఇండియాలో పురుషులలో కూడా అనీమియా ఉంటుంది, కానీ ఎక్కువ శాతం కాదు. అంత ప్రాబ్లం బయటికి రాదు బికాస్ దే డోంట్ హ్యావ్ ఆల్ దోస్ ఇష్యూస్. ఓకే, అయితే ఎందుకు మనం అంటే ఒక నేచర్ ఆఫ్ ఫుడ్కి అలవాటు అయిపోయాము అండ్ అవన్నీ చాలా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. అంటే అన్ని బియ్యము పాలిష్ చేసి తీసుకుంటున్నాము. ఈ ప్రాబ్లము ముందు ఎందుకు లేదు అని అంటే, ముందు కూడా ఉందేమో, అప్పుడు మనం డాక్యుమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా పాలిష్డ్ రైస్, పాలిష్డ్ అవే తీసుకుంటున్నాం. కాబట్టి రైస్ వినియోగం వల్ల ఏమొస్తుందంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ రావు, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండదు. సో ఆహారపు అలవాట్ల వల్ల మనం సరైన మోతాదులో ఐరన్ తీసుకోము. అంటే ఇలా తింటే మనకి ఎక్కువ ఐరన్ రాదు. అంటే అన్నం ఏదో పచ్చడి, పప్పు తక్కువ, ఆర్ పప్పు కంపల్సరీ చాలా మంది డైలీ తినరు. ఓకే, ఎగ్ కూడా అంటే వీక్లీ ఒకటోసారో రెండోసార్లు తింటారు. నాన్ వెజ్ కూడా ఒకటే రోజు తింటారు ఎక్కువ మంది. దాంతో ఏమవుతుందంటే సరైన మోతాదులో ఐరన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోవట్లేదు. ప్లస్ ఇంకా చెడు అలవాట్లు ఏంటంటే ఎక్కువ ఉప్పున్న ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ తీసుకున్న ఐరన్ కూడా సరిగ్గా అబ్జర్వ్ కాదు. ప్లస్ అన్హైజీనిక్ వాతావరణం, అంటే ఊర్లలో అయితే కొంచెం అదేంటే మనకి నట్టలు హెల్మెంట్స్ ఇన్ఫెస్టేషన్ ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే మీరు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అనీమియా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ఓకే, ఖచ్చితంగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, ఖచ్చితంగా పొట్టుతో ఉన్న పప్పులు ఎవ్రీ డే అన్నం తిన్నా దాంతోపాటు మీరు చనా కర్రీ తీసుకోండి, బొబ్బర్ల కర్రీ తీసుకోండి. ఇది ఒకప్పుడు మనం వాడకంలో ఉండేది. పూర్వకాలము అంత రైస్ వినియోగం ఉండేది కాదు. సీజన్ బట్టి మనకి అవైలబిలిటీ బట్టి ఈ ఎక్కువ పాలిష్ చేసిన పప్పు యూస్ చేసేవాళ్ళం కాదు. మీరు కందిపప్పు వాడినా పైన అంతా పొట్టు ఉండేది, పెసరపప్పులో పొట్టు ఉండేది, మినపప్పులో పొట్టు ఉండేది. కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారంగా అలా పొట్టుతో ఉన్నవి తినడం వల్ల, ఎక్కువ పాలిష్ చేయవి తినడం వల్ల పొట్టులో మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా, మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అందుకని అప్పుడు వాళ్ళకి ఎప్పుడు B12 సమస్య లేదు. వాళ్ళకి శాకాహారులైనా B12 సమస్య ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు అన్ని పొట్టుతో వినియోగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, పాలిష్ రైస్ వినియోగం ఎక్కువైపోయి అన్నీ పాలిష్ చేసుకొని తినడము, ఎక్కువగా అంటే బ్యాలెన్స్ లేని మీల్స్ తినడం వల్ల అనీమియా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అనీమియాతో ఉన్నవాళ్ళు తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు వాడకము,
రైస్ తగ్గించేసి ఒక పూట రాగి ఇలాంటి రాగి ముద్ద, రాగి జావా. రాగి జావా కూడా పులియబెట్టింది అంటే ఇప్పుడు పౌడర్తో ఊరికే ఇలా చేసి తాగడం కన్నా మీరు రాత్రి పిండి కలిపి పెట్టి మార్నింగ్ కొంచెం ఫర్మెంట్ అయింది తీసుకోవడం. అంబలి జావా కాకుండా అంబలి అంటేనే ఫర్మెంట్ చేసింది అనమాట, కొంచెం పులుపు ఎక్కుతుంది, అది తీసుకోవడము. అలాగే సజ్జలు వాడడం, సజ్జల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో సజ్జ పిండి లేదు నాకు రొట్టెలు చేసుకోవడం రాదు అంటే అయితే యాక్చువల్లీ మీరు బాజ్రా అంటారు, మీరు అది కిచిడీ చేసుకోవచ్చు. అంటే మీరు సజ్జలు తీసుకొచ్చేసి నానబెట్టేసేసి ఒక 6-7 అవర్స్ ఆర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ సజ్జలు ఇంకా ఏదన్నా ఒక పప్పు కలుపుకొని మీరు కిచిడీ మామూలుగా మనం చేసుకుంటాం కదా, కిచిడీ కానీ పొంగల్ లాగా కానీ అంటే 3:1 పార్ట్లో మనము చక్కగా ప్రెషర్ కుక్కర్లో కొంచెం 1:3 వాటర్ పెట్టుకొని కుక్ చేసుకొని తాలింపు వేసుకొని కుక్ చేస్తే ఈ 8 అవర్స్ నానబెట్టడం వల్ల ఖచ్చితంగా చాలా మెత్తగా ఉడుకుతాయి, ఇనఫ్ ఐరన్ ఉంటుంది. ఆ పప్పు కలపడం వల్ల కరెక్ట్గా మనకి బాడీకి ఏం అవసరమో అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. అది కొంచెం నిమ్మకాయ పిండుకొని కానీ ఆర్ ఫ్రెష్ పెరుగు రైతాతో కానీ తిన్నట్టయితే అలా 4 రోజులు చేసి చూడండి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే అండ్ లైమ్ జ్యూస్, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ పచ్చిగా వాడడం వల్ల రోజు మీరు కొంచెమే వాడండి, బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ఇన్సైడ్ బ్యాక్టీరియా అండ్ ఆల్సో వైటమిన్ సి. ఫుడ్లో ఎక్కువగా బీట్రూట్, క్యారెట్ ఇవి మంచివి అది ఓకే బీట్రూట్, క్యారెట్ మంచిది అంటే ఎస్ దెర్ ఆర్ 2 థింగ్స్. అంటే బీట్రూట్లో చాలా రీసెర్చ్లో ఏంటంటే అందులో నైట్రైట్స్కి సంబంధించిన కొన్ని కెమికల్స్ ఉంటాయి విచ్ బీట్రూట్ రసము కాన్స్టెంట్గా అంటే రెగ్యులర్గా తాగినప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్కి అది మంచిది. ఓకే కాబట్టి ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్డ్ ఉండి 2-3 టాబ్లెట్స్ పెట్టుకుంటున్నారు, స్ట్రోక్ రిస్క్ ఉంది, వాళ్ళకి అది తీసుకోవచ్చు. నౌ కమింగ్ టు క్యారెట్లో మీకు వైటమిన్ ఏ, బీటా క్యారోటిన్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ క్యారెట్ అండ్ బీట్రూట్ వీఆర్ యూస్ టు ఈటింగ్ రా, కాబట్టి అవి తినడం వల్ల లాభం. కానీ ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఇన్సులిన్ పైన ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు క్యారెట్స్, బీట్రూట్స్ వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు మిగతా రైస్ కానీ రోటీ కానీ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఓకే కానీ ఒక అపోహ ఉంది ఏంటంటే బీట్రూట్ రసము బీట్రూట్స్ తీసుకుంటే రక్తం పెరుగుతుంది అని చాలామంది అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఓన్లీ బీట్రూట్ వల్ల రక్తం పెరగదు, మీరు బీట్రూట్ కొంచెం తీసుకుంటూ సఫిషియెంట్ ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకుంటే అది హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల పోషకాహార లోపం మనం చూస్తాం, సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఓకే మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లల్లో ఎందుకు పోషక పదార్థాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు గ్రోత్ ఫేజ్లో ఉంటారు. అంటే వాళ్ళకి పోషకాలు వాళ్ళ బాడీ మెయింటెనెన్స్కే కాకుండా వాళ్ళ ఎదుగుదలకి కూడా చాలా అవసరం. అంటే పర్ కేజీ లెక్కన మనం పోషకాలు ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే అడల్ట్స్ కంటే చిన్న పిల్లలకి చాలా ఎక్కువ పోషకాలు అవసరం పడతాయి. ఎందుకంటే వాళ్ళ కేజీస్ 10 కిలోలే ఉంటారు, కానీ ఎక్కువ ఫుడ్ వాళ్ళకి అవసరం పడుతుంది. అండ్ ఆ పోషకాలు సరిగా అందకపోతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా పిల్లలే, బికాజ్ వాళ్ళ గ్రోత్ పైన, వాళ్ళ ఇమ్యూనిటీ పైన, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తింటారు అనే దానికి బీజం కూడా అప్పుడే పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ లెర్నింగ్ ఫేజ్, దే లెర్న్ టు ఎక్స్ప్లోర్, దే లెర్న్ టు డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్. కాబట్టి అప్పటి నుంచి కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ మంచివి, అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ వాళ్ళు తినాలి అని ముందు నుంచే మనము ఆలోచించి వాళ్ళకి అలవాటు చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలామంది ఏంటంటే మోనో డైట్స్ లాగా, అంటే పెరుగన్నం పెట్టేస్తుంటారు, పాలు తాగితే చాలు అనుకుంటారు, తల్లిదండ్రులు ఏదో ఒకటి తింటున్నారు కదా అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆర్ ఏదో పీడియాష్యూర్ అట్లాంటిది కొన్ని అంటే సప్లిమెంట్స్ అట్లా ఇస్తుంటారు, 2 స్పూన్లు కలిపేస్తే అన్నీ వస్తాయని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు, వీళ్ళు అలాగే నమ్మేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే దే హ్యావ్ టు, మనం తినే ఆహార పదార్థాలన్నీ ఖచ్చితంగా వాళ్ళకి రుచి చూపించాలి, వాళ్ళకి అలవాటు చేయాలి.
అలా చేసినప్పుడే మ్యాక్సిమం వెజిటబుల్స్, మ్యాక్సిమం ఫ్రూట్స్, మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్ మీద అవి పరిచయం అవుతాయి. ప్లస్ వాళ్ళకి అవి తినాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దే విల్ ఆల్సో లైక్ దోస్ ఫుడ్స్. సో ఒక చైల్డ్ డైట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, మిల్క్, మంచి హోల్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ పోషక పదార్థాల లోపం ఉండదు. డయాబెటీస్ అనేది ఒక బాడీ పని తీరుకి నిదర్శనం. అది ఒక జబ్బు కాదు, అది ఒక సిచ్యువేషన్. అంటే వాళ్ళు పిండి పదార్థాలని ఎక్కువ వాడుకోలేరు. వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ మోతాదు కానీ ఇన్సులిన్ పనితీరు కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. టైప్ 2 డయాబెటీస్లో ముఖ్యంగా మనం ఎప్పుడైతే డైట్ మందులతోనే నియంత్రిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే వాళ్ళు బరువు తగ్గాలి. ఆహారంలో వాళ్ళు పిండి పదార్థాలను నియంత్రించుకొని, అంటే రైస్, రోటీ ఇట్లాంటి పదార్థాలను తగ్గించుకొని వెజిటబుల్స్, ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాల కాంబినేషన్లో ప్రతి మీల్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి, గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలని వాళ్ళు ప్రిఫర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్లో ఇప్పుడు మనం చాలాసార్లు పపాయ మంచిది అనుకుంటాము. కానీ పపాయ ఏంటంటే మనము కొనేది కేజీలో కొంటాము, తినేది గ్రామ్స్లో, అంటే 2 అట్లా మనకు తెలియకుండానే ఎక్కువ తింటాం. దాంట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీకు రావచ్చు. ఇప్పుడు అదే జామకాయ ఉంది, ఓకే, అది తీయగా ఉండొచ్చు కానీ అందులో పీచు పదార్థం మనకి ఎక్కువ లభిస్తుంది అండ్ త్వరగా తినలేం, నములుతూ తినాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా గమనించుకోవాలి. ఇప్పుడు మీరు రైసే తినాలి అనుకుంటే రైస్తో పాటు ఎక్కువ వెజిటబుల్, శుద్ధమైన ప్రోటీన్స్ లైక్ మీల్ మేకర్ ఆ కాంబినేషన్లో తిన్నప్పుడు మీకు బ్లడ్ షుగర్ ఎక్కువ పెరగదు. లేదు నేను ఖచ్చితంగా పప్పే తినాలి అనుకుంటే మీరు పప్పు తీసుకొని రైస్ క్వాంటిటీ నియంత్రించుకోండి. అప్పుడు వెజిటబుల్, ఆకుకూరలు అట్లాంటివి తీసుకోండి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ పనితీరుని బట్టి మనము వాళ్ళ ఇష్టాలను బట్టి డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే తినాలి, ఖచ్చితంగా ఇవి తినకూడదు అనేది ఏమీ లేదు. కానీ అంటే షుగర్ మరీ ఎక్కువ ఓవర్లోడ్ ఉన్న చాక్లెట్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి మాత్రం ఎప్పుడో ఒకసారి అంటే తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, మీ మనసు పంచుకొని ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫాస్టింగ్ అనేది ఏంటంటే అంటే దీనికి ఒక సైంటిఫిక్ డెఫినేషన్ ఫిక్స్డ్గా ఇదే అని ఉండదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఓన్లీ 8 hours విండోలో మీరు తినేసేయాలి. అంటే మీరు ఏం తినాలనుకుంటారో, ఎంత తినాలనుకుంటారో మీరు తినండి, బట్ యూ హ్యావ్ టు స్ట్రిక్ టు ఓన్లీ దట్ 8 hours ఆఫ్ విండో. కొంతమంది అయితే ఇంకా స్ట్రిక్ట్గా ఓన్లీ 4 hours తింటారు. అంటే రోజుకి మీరు 4 hours, సపోజ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ అప్ అట్ 12 o'clock or 10 o'clock మీరు లేస్తున్నారు మార్నింగ్, సో 10 o'clock నుంచి ఒక 4 గంటల్లో మీరు తినేదాన్ని ముగించుకోవాలి. ఇంకా మిగతా రోజంతా ఏం తినకూడదు. ఆర్ 10 o'clockకి బిగించేస్తే ఒక 8 hours వరకు మీరు తినాలి, ఇంకా ఏమీ తినకూడదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే రోజంతా తినేవాళ్ళు, లేకుంటే మిడ్ నైట్ కూడా తినేవాళ్ళు, ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ తినేవాళ్ళు, అట్లాంటి టెండెన్సీస్ తగ్గుతాయి. అంటే మీరు ఒక 24 hours ఒక్కోసారి మార్నింగ్ 8కి తింటారు, నైట్ 12కి కూడా తింటున్నాం మనము. అలా కాకుండా ఇక్కడ ఓన్లీ యూఆర్ స్ట్రికింగ్ టు ఓన్లీ 8 hours. మీరు తినే టైం అనేది ఇక్కడ స్పెసిఫిక్ డైట్ ఏమి ఉండదు, టైం బట్టి తినాలి అంతే. మీరు ఏమన్నా తినొచ్చు అని చెప్తారు అందరు. లాట్ ఆఫ్ స్టడీస్ చేయడం అంటే దీనివల్ల ఏం జరిగింది అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్స్, ఓకే, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు డూ విత్ డిసిప్లిన్. అంటే మీరు ఖచ్చితంగా ఆ 8 గంటల్లో మీరు ఏమనుకుంటారో అదే తింటారు. అంటే చాలామంది మనం చూస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కోసారి స్కిప్ చేస్తుంటారు, చాలామంది హెవీ నైట్ డిన్నర్ చేస్తుంటారు. సో అవన్నీ తగ్గిపోతాయి దీంట్లో, ఎందుకంటే మీరు 7కే క్లోజ్ చేయాల్సి వస్తుంది ఆర్ 6కే క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే విండో నారో డౌన్ చేయడం వల్ల. సో చేయడంలో ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు. ఆ విండోలో కూడా తినే 8 hours కూడా మీకు అవసరమయ్యే పోషక పదార్థాలను చక్కటి డైట్ ప్లాన్ చేసుకొని తింటే మీరు ఎఫెక్టివ్గానే చేయొచ్చు. ఓన్లీ బ్లడ్ షుగర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పీసీఓస్ ఉన్నవాళ్ళు, టైప్ 2 డయాబెటీస్ ఉండి కొంచెం మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు మాత్రం కొంచెం బిగిన్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులకు, హెడేక్స్కి అట్లాంటి ఇష్యూస్కి గురి అవుతారు. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో మానిటర్ చేస్తూ చేయడం
వెరీ క్రిటికల్. ఇంకా మిగతా వాళ్ళకి హెడేక్స్ అట్లా వస్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ డైట్ని ఆల్టర్ చేసుకోవాలి. అదర్వైజ్ దే కెన్ టేక్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్, నో ప్రాబ్లం. మధ్యకాలంలో ఎక్కువగా నెయ్యి తింటే మంచిది కాదని కొంతమంది అంటున్నారు, అది నిజమేనంటారా? ఇప్పుడు మనము ఎంతసేపు డిస్కషన్ మనకి ఫెమిలియర్ ఉన్న ఆహార పదార్థాల మీదనే నడుస్తూ ఉంటుంది. మేమేం చేస్తామంటే ప్రతి ఆహార పదార్థాలు అందులో ఏ పోషకాలు ఉన్నాయి దాని మీద మేము దృష్టి పెడతాం, అంతేకాని ఇది మంచిది ఇది. ఒకప్పుడు చాలా చెడ్డ పేరు వచ్చింది నెయ్యికి, ఎందుకంటే తీసుకుంటే గుండె జబ్బులు పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది. ఇక్కడ నెయ్యి గురించి చెప్పాలంటే ఎప్పుడైనా ఆయిల్స్ గురించి అయినా నెయ్యి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మోతాదు గురించి మాట్లాడాలి. మీరు ఎంత వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు మిగతా ఆహార పదార్థాలు ఎంత తీసుకుంటున్నారు, దాంట్లో నెయ్యితో తయారు చేసిన పదార్థాలు ఆ నెయ్యి ఎంత వాడుతున్నారు అనే డిస్కషన్ రావాలి. మంచిదా చెడ్డుదా అనేది అంత సింపుల్గా చెప్పడం కుదరదు. వ్యక్తి బట్టి, ఆ వ్యక్తి ఉన్న ఆహార పరిస్థితి బట్టి, ఆయన మిగతా ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నారు, నెయ్యి ఎంత వాడుతున్నాడు అనే విషయాలు తెలియకుండా మంచిదా చెడు అనేది ఖచ్చితంగా ఈ డైలాగు మంచిది కాదు. ఓకే, సో నెయ్యి చిన్నపిల్లలకి అంటే మనకి ముందు నుంచే ఉంది ఆ సాంప్రదాయం నెయ్యి వాడడం. ఖచ్చితంగా అది తేలిగ్గా జీర్ణం అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిది, విటమిన్ డి ఉంటుంది శాకాహారులకు, కాబట్టి ఖచ్చితంగా అది ఇంక్లూడ్ చేయండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ బరువు చూసుకుంటూ మీకు అవసరమయ్యే 20 ml ఆయిల్ పర్ డేలో అది కూడా ఒక ఆయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, బరువు నియంత్రణలో ఉంటుంది అనుకున్నప్పుడు 20 ml రోజుకు అవసరమయ్యే 5 teaspoons 6 teaspoons ఆయిల్లో ఇది కూడా ఒక 2 teaspoons వేసుకోండి, నో ప్రాబ్లం. అంటే చాలామంది చెప్తున్నారు నాకు ఏం కాదు అంటే ఆ వ్యక్తి మెటబాలిజం మంచిగా ఉంది, అతను బాగా యాక్టివ్గా ఉంటున్నారు. సో మీరు మిగతా ఆహార పదార్థాలను కూడా శక్తిలాగా కన్వర్ట్ చేసుకునే శక్తి మన హ్యూమన్ బాడీకి ఉంటుంది. కాబట్టి మిగతా ఆహారం ఎంత తీసుకుంటున్నారు, మీ శరీర అవసరాలు ఏంటి, దాంట్లో మీరు కొంచెం నెయ్యిని వాడడంలో తప్పు లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రకరకాల డైట్స్ అంటున్నారు, కీటో డైట్ కానివ్వండి అట్లా, అంటే వాటికి సంబంధించి ఏది ఫాలో అవటం బెటర్ అంటారు, అసలు ఏది కరెక్ట్ విధానం? ఓకే, అంటే ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్ హస్ బికమ్ ఎవ్రీబడీస్ నీడ్ ఆర్ ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈస్ బికమింగ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ బికాస్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఇట్. ఇప్పుడు చెప్పాలంటే చాలా మందికి అసలు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా కీటో డైట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ బట్ దే కీప్ టాకింగ్ దట్ యాజ్ దో దే ఓన్లీ హ్యావ్ క్రియేటెడ్ దట్ డైట్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ డైట్ వాజ్ దేర్ ఫ్రమ్ 1910, 1920s. ఇన్సులిన్ అనే పదార్థం లేనప్పుడు డయాబెటీస్ అంటే ఎవరికైతే బ్లడ్ షుగర్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఓన్లీ మాంసకృతులు నూనె ఇచ్చి చాలా ముందే మనకి ట్రీట్మెంట్ జరిగింది. అంటే ఇంకా ఈ లోపే ఇన్సులిన్ అనేది అంటే కనుక్కున్నారు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవన్నీ రావడం మొదలయ్యి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల బ్లడ్ షుగర్ని అంటే పిండి పదార్థాలు తీసుకున్నా మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుసు. కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఆ డైట్స్ మీద ఫోకస్ అనేది తగ్గింది. కానీ యాట్కిన్స్ డైట్ ఇవన్నీ పాపులర్ ఎప్పటికప్పుడు ఉన్నాయి. అయితే అందరు ఏం ఫాలో అవ్వాలి అనేది ఒక సేమ్ ఉండదండి. అంటే ఇప్పుడు మన జెనెటిక్స్, మనకున్న ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, అసలు మన గోల్ ఏంటి, అంటే అది మీరు ట్రీట్మెంట్కి వాడుతున్నారా, రోజువారీగా వాడాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మనము తీసుకోవాలి. ఇప్పుడు కీటో డైట్ మంచి మెడికల్ డాక్టర్స్ పర్యవేక్షణలో, నిపుణులైన పోషక ఆహారవేత్తల పర్యవేక్షణలో చేస్తే ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ మోడ్లో తీసుకోవచ్చు. అంటే ఎవరికైతే చాలా ఎక్కువ ఒబెసిటీతో బాధపడుతున్నారు, ఆర్ అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్తో బాధపడుతున్నారు, ఆర్ కొన్ని రకాల పీసీఓస్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారు, జనరల్గానే వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, వీళ్ళందరూ అంటే కరెక్ట్ నిపుణుల పర్యవేక్షణలో ప్రాపర్ మెడికల్ స్క్రీనింగ్ తీసుకొని మానిటరింగ్తో ఖచ్చితంగా అది ఫాలో అవ్వచ్చు. ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే అది అన్సూపర్వైజ్డ్ ఉండి ప్రాపర్ స్క్రీనింగ్ చేయకుండా ఆల్రెడీ ఆ వ్యక్తికి కిడ్నీ ఇష్యూస్, కిడ్నీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్ ఉంది, లేకపోతే ఇంకేదైనా ఉండి మనం స్క్రీనింగ్ చేయకుండా, మానిటరింగ్ చేయకుండా ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది.
ఇప్పుడు అది ఒక ట్రీట్మెంట్ లాగా మనం వాడినప్పుడు మనం ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి ఆ వ్యక్తికి, ఆ కుటుంబ సభ్యులకి. ఇప్పుడు మాత్రమే ఇలా తినాలి, అంతేగాని జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎంతైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు అంటే అట్లాంటి వాటితో చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఒక ట్రీట్మెంట్లో ఖచ్చితంగా మీరు ఉన్న హైట్కి ఎన్ని ప్రోటీన్స్ కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి, దాన్ని పిండి పదార్థాలతో ఇవ్వకుండా కొవ్వులు, మాంసకృత్తులతో ఇచ్చి ఇనఫ్ పీచు పదార్థము, విటమిన్స్, మినరల్స్ గురించి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తోటి ఇచ్చి మనము వాళ్ళ బాడీలో ఎక్కువ టాక్సిన్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా కీటో డైట్ మనము ప్లాన్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అందుకంటే ఆ వ్యక్తికి వాళ్ళ కండిషన్ని బట్టి రెగ్యులర్గా చేయొచ్చు. కానీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ఫర్ ట్రీట్మెంట్. మీరు తర్వాత మీ రోజువారీగా తీసుకున్నారో, ఏ ఆహారంలో ఎలా తీసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా ఈ నిపుణుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు మేము ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఈరోజు ఇది ఫాలో అయిపోయి రేపు అది ఫాలో అవుతాము అని చాలామంది అనుకుంటుంటారు. నాకు కీటో డైట్ ఇవ్వండి అని అడిగేస్తుంటారు అన్నమాట. ఈ వారం ఇది చేస్తారు, నెక్స్ట్ డేట్ దే థింక్ దట్ దే కెన్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్స్ని మీరు వాడుతున్నప్పుడు కనీసం అది ఒక 2 నెలలో 3 నెలలు మీ గోల్ బట్టి మీరు ఆ పద్ధతిలో ఉండి మళ్ళీ గ్రాడ్యువల్గా కార్బోహైడ్రేట్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఖచ్చితంగా ఒక పార్ట్ లాగా చేసినప్పుడే మీకు హాని జరగకుండా కంప్లీట్ హెల్త్ ఇంపాక్ట్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దేర్ వోంట్ బి ఎనీ గుడ్ డైట్. అంటే ఇదే డైట్ అందరికీ మంచిది అనేది ఏమి ఉండదండి. అలా అని కీటో డైట్ నెగిటివ్ అనేది కూడా ఉండదు. ఓన్లీ it has to be tailor-made to that specific condition and that specific person. The person can be 70 kgs, the person can be 100 kgs, the person can be 150 kgs with diabetes, without diabetes, with hypertension. All these things have to be taken. ఈ మధ్య కాలంలో బాదం పప్పు అవన్నీ తింటే బ్లడ్ బాగా హెవీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 2 ఉన్నాయండి. ఎస్, నట్స్, బాదం కానీ వాల్నట్స్ కానీ ఈ వినియోగం మంచిది అని మనకి అంటే సైన్స్ కూడా చెప్తుంది, ఎప్పటి నుంచో చెప్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మన పర్పస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి రక్తం పల్చబడడానికి డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తారు. చిక్కగా ఉంటుంది ఫ్యాట్ వల్ల పల్చబడడానికి. అయితే నట్స్లో మెయిన్గా ఏంటంటే వాల్నట్స్లో ఒమేగా 3 కొవ్వులు ఉంటాయి. అవి మనకు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తాయి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి. అంతేకాకుండా నట్స్ మళ్ళీ అన్పాలిష్డ్ మీరు చూస్తే, బికాజ్ దాని పొట్టు ఉంటుంది. సో నట్స్లో ఏంటంటే మేలైన కొవ్వు పదార్థాలు ఉంటాయి, ప్లస్ విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ కొంచెం కొన్ని నట్స్లో కాల్షియం, కొన్ని నట్స్లో మెగ్నీషియం, సెలీనియం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ మనకి ఈ ఇన్ఫ్లమేషన్, వాపు అనే దాన్ని తగ్గిస్తుంది శరీరంలో. సో ఇవి వెస్టర్న్ కాన్సెప్ట్స్. ఇప్పుడు అంటే బాదం మంచిదని మనకి ఎప్పటి నుంచో తెలుసు, వాల్నట్స్, అక్రూట్ కూడా బ్రెయిన్ ఫుడ్ అని తెలుసు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలి అనేది ఎలా వచ్చిందంటే దే ఆర్ నాట్ బ్యాడ్, అది మంచి ఫ్యాట్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ మనము నువ్వులు, ఇప్పుడు మనం చాలా కామన్గా యూజ్ చేసేది నువ్వులు ఉంటాయి, వేరుశనగలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు కనుక ఇంట్లో వంటలో పొట్టుతో ఉన్నవి వాడడము, రోజుకు కొంచెం మితంగా వాడడం చేసి, అన్ప్రాసెస్డ్ ఆయిల్స్, మన కుకింగ్ ఆయిల్స్ని బాగా ప్రాసెస్ చేయకుండా తక్కువ ప్రాసెసింగ్తో కనుక చేస్తే దాంట్లో ఉండే ప్రొటెక్టివ్ ప్లాంట్ స్టీరాల్స్, విటమిన్ ఈని మనం కాపాడుకోవచ్చు. అంటే కాస్ట్ ఎక్కువ కాకుండా మనము అవిసె గింజల పొడి ఎప్పటి నుంచో మనకి చాలా కామన్. అండ్ తెలంగాణలో అయితే అసలు అది ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఈవెన్ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఇంట్లో చాలా వాడేవాళ్ళు, అది కూడా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అంటే మీరు 1000 రూపీస్ పెట్టి వాల్నట్సే కొనాల్సిన అవసరం లేదు, ఆల్మండ్సే కొనాల్సిన అవసరం లేదు. నువ్వులు, అవిసె గింజలు, కొన్ని వేరుశనగ గింజలు కూడా వాడండి. అయితే
మీరు తినేదానికంటే ఎక్కువ తినకండి. తినే క్వాంటిటీ మీ బరువుని పట్టుకొని దాంట్లో అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఎన్ఐఎన్ ఇచ్చింది ఏంటంటే నట్స్ 20 grams వాడితే సరిపోతుంది. సో 1 స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ నువ్వులు, మేబీ ఒక 10 grams వేరుశనగలు, అవి ఏ కూరలోనో చట్నీలోనో ఆల్రెడీ వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఓన్లీ ఓట్స్ మీద ఆధారపడి రన్ చేస్తున్నారు, అది కూడా ఎక్కువ వింటున్నాం. అది కరెక్టేనంటారా? సి ఓట్స్ కూడా ఒక ధాన్యం. ఓకే, మన కంట్రీలో అసలు ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బార్లీ అనేది ఉంది. అవును. ఓకే, బార్లీ ఓట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కానీ ఏంటంటే వెస్ట్రన్ డైట్స్లో ఏమైపోయిందంటే కొంచెం గోధుమ వినియోగం ఎక్కువైపోయింది. ఆ గోధుమను కూడా చాలా పాలిష్ చేసి ఓన్లీ మైదా రూపకంలో వాళ్ళు ఎక్కువ బేకింగ్ ప్రక్రియతో వాడతారు, ఫుడ్స్ చేసుకుంటారు. కాబట్టి ఆ బేకింగ్ ప్రోడక్ట్ మీద దృష్టి పెట్టేసి వాళ్ళు దాన్ని అలా ప్రాసెస్ చేస్తూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఆ బర్గర్ మెత్తగా కావాలి, ఆ బ్రెడ్ మెత్తగా కావాలి, దానికి ఈ గోధుమ పిండికి ఏం చేయాలనే ఆలోచించారు. కానీ మన బాడీకి ఏం పోషక పదార్థాలు కావాలి, మనం అసలు పిండి జల్లించకూడదు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. దాంతో ఏమైపోయిందంటే వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్, ఒబెసిటీ ఈ ప్రాబ్లమ్స్ రావడము అనేది జరిగింది. అప్పుడు వాళ్ళకి కొన్ని రకాల పీచు పదార్థం వల్ల ఎక్కువ ఉండడం వల్ల సహజంగా ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడము, బ్లడ్ లిపిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం అనేది జరిగింది. దాంతో ఓట్స్ వినియోగము చాలా ఎక్కువ పెరిగింది. అలాగే కొన్ని సంస్థలు, కొన్ని కంట్రీస్ ఓట్స్ పెంచే కంట్రీస్ కూడా చాలా పాపులరైజ్ చేశారు. దానివల్ల అది జరిగింది. సో ఓట్స్ని మనం హైలీ ప్రాసెస్డ్ ఫామ్లో, అంటే ఇన్స్టెంట్ ఓట్స్ అని, ఓట్స్ ఫ్లేక్స్ అని, ఓట్స్తో చేసిన బిస్కెట్స్ అని, ఓట్స్ చేసిన మార్నింగ్ సీరియల్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ఏమీ లాభం లేదు. మీరు ఓట్స్ని కూడా స్టీల్ కట్ ఓట్స్ అంటే చాలా వరకు దాన్ని ఎక్కువ టచ్ చేయకుండా, దాని స్టార్చ్ని బాగా దెబ్బతినకుండా, ఆ దాన్ని ఎక్కువ ప్రాసెస్ చేయకుండా, దాని పీచు పదార్థం అలాగే ఉండి, మీరు కూడా ఓట్స్ వండడానికి ఎక్కువ టైం పట్టదు. దాన్ని ఒక 2 minutes మాత్రమే దాన్ని ఉడకబెట్టి, ఆర్ ఇంకా ఓవర్ నైట్ మజ్జిగలో నానబెట్టి తిన్నప్పుడు మీకు చాలా ఎక్కువ లాభం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయిల్స్ గానుగ పట్టించుకుంటున్నారు, ఆ ట్రెండ్ నడుస్తుంది, అది కరెక్టేనా? అసలు ఏ ఆయిల్స్ మంచివి? ఓకే, ప్రకృతిలో ఉండే ఆయిల్స్ హ్యూమన్ బాడీకి ఖచ్చితంగా మంచిది అని ఎవరు తయారు చేయలేదండి. ఓకే, ప్రతి ఒక్క ఆయిల్కి దాని సుగుణాలు ఉంటాయి, కొన్ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో మన కల్చర్ని బట్టి, మన అంటే మనం ఎంత వాడతామో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. గానుగ పట్టిన నూనె వల్ల లాభాలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఉండే ఫైటోస్టిరాల్స్, గ్లిజరైడ్స్ అనేవి పోవు. ప్లస్ ఆయిల్ ఆల్రెడీ ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాదు. ఇప్పుడు మనకి హైలీ ప్రాసెస్డ్ ఆయిల్స్లోనేమో టెంపరేచర్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ హై టెంపరేచర్కి ఆయిల్ బాయిల్ చేయబడుతుంది. కానీ ఇక్కడ అది ఉండదు. కానీ మీ రా మెటీరియల్ మంచిగా ఉండాలి. అంటే మీరు శుభ్రమైన ఇన్ఫెక్షన్ లేని, ఫంగస్ లేని నువ్వులు, వేరుశనగలు, ఫ్రెష్ కొబ్బరితో మాత్రమే మీరు గానుగ నూనె తయారు చేసుకోవాలి, ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్. అదే ఇంకోటి, గానుగ నూనె తయారు చేసుకున్నప్పుడు పోషకాలు ఎక్కువ ఉంటాయి. గానుగ నూనె నిలువ ఎక్కువ రోజులు ఉండదు, త్వరగా పాడవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొద్ది మోతాదులోనే తెచ్చుకోవాలి. అంటే కొంచెం డార్క్ గ్లాస్లో స్టోర్ చేసుకోవడం మంచిది. ఆ డార్క్ ప్లేస్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అది ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే ర్యాన్సిడ్ అయిపోతుంది. ఏ ఆయిల్ వాడాలి అంటే ఒక ఆన్సర్ ఉండదండి. మనకి ఇప్పుడు నువ్వుల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇవి మనకి ముందు నుంచి అలవాటు ఉన్న ఆయిల్స్. సో అవి వాడకం మనం కంటిన్యూ చేయొచ్చు. ఆయిల్ చిక్కగా ఉందా, పల్చగా ఉందా అని చూసి మన శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి అనుకోవడం చాలా తప్పు. ఆయిల్ అయినా ఎక్కువ తీసుకుంటే, ఆహారమైనా ఎక్కువ తీసుకుంటే మీ శరీరం కొవ్వులాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆయిలే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ వంట చేస్తారు అంటే, సపోజ్ మీరు పూరి, చాలా హై టెంపరేచర్లో గారెలు అట్లా చేసినప్పుడు ఆ నూనెకి ఎక్కువ బాయిలింగ్ టెంపరేచర్ ఉండి, ఆ టెంపరేచర్ని తట్టుకొని పొగలులాగా మారకుండా ఉండే ఆయిల్ తీసుకోవడం మంచిది.
సో కొన్ని రకాల ఆయిల్స్ని ఎక్కువ టెంపరేచర్ వరకే అవి ఏమి కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్, ఓకే, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ ఎక్కువ టెంపరేచర్ అలాగే ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. అదే మీరు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవి ఎక్కువ వేడి టెంపరేచర్కి ఎక్కువ గురి చేసినప్పుడు పొగల్లాగా అయిపోయి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఫార్మేషన్ అవుతుంది. సో కాబట్టి మీరు వండే వంటకాలని బట్టి కూడా ఆయిల్స్ డిఫరెంట్గా మీరు చూస్ చేసుకోవాలి. పార్షియలీ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అంటే ప్లాంట్ సంబంధమైన నూనెల నుంచి డాల్డా అనే ఒక పదార్థం అంటే సాలిడ్ ఫ్యాట్ తయారు చేస్తుంటారు. ఆ వినియోగం మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. డైరెక్ట్లీ నెయ్యిలో ఫ్రై చేసినా నో ప్రాబ్లం, ఎలాగో ఫ్రై చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు పామ్ ఆయిల్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ ఫ్రైయింగ్ బాగా హై టెంపరేచర్లో కుక్ చేస్తున్నప్పుడు పామ్ ఆయిల్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్టిఫిషియలీ సాలిడ్ ఫ్యాట్స్ తయారు చేయడము మన బేకరీ ఐటమ్స్లో యూజ్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఎక్కువ టెంపరేచర్లో అదే ఆయిల్ని కంటిన్యూస్గా ఎక్స్పోజ్ చేయడము, ఇంకా అది ఆయిల్ లాగే ఉందని చెప్పేసి అందులోనే మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి వంటకాలు చేయడం మాత్రం మానేసేయాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఓల్డ్ ఏజ్ అనేది ఇప్పుడు డెఫినేషన్ చేంజ్ అవుతుంది. అంటే మనం లాంగివిటీ అంటే జీవన కాలం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 70 to 74 ఆ ఏజ్ వరకు మనము అంటే ఏ ఏజ్ వరకు ఖచ్చితంగా మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. అంటే లివింగ్ ఒకప్పుడు 40, 50 అట్లా ఉండేది చనిపోయే ఏజ్. సో ఇప్పుడు 74 అట్లా ఉంది. ఇంకా మంచిగా హెల్తీగా ఉన్నవాళ్ళు అంటే చాలా ఎక్కువ రోజుల వరకు వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతున్నారు. సో ఈ 60 నుంచి 90 వరకు చాలా డిఫరెంట్ గ్యాప్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఒకటే టైప్ ఆహారం అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఈ 60 నుంచి 70, 75 వరకు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి మేజర్గా వాళ్ళ ఉండే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీటిని కంట్రోల్లో పెట్టుకోవడము, ప్లస్ వాళ్ళ బోన్ డెన్సిటీకి మీద ఫోకస్ చేయడము చేసుకోవాలి. అంటే ఇక్కడ మంచి పోషకాల ఉన్న ఆహారము ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. కానీ బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్ కంట్రోల్ మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకునే పోషకాలు మంచిగా ఎక్కువ ఎఫెక్టివ్గా వాడుకోబడతాయి. అంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో వాళ్ళు ముందున్నంత యాక్టివ్గా ఉండరు కాబట్టి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహారం క్వాంటిటీని వాళ్ళు తక్కువ చేసుకోవాలి. తక్కువ ఆహారంలో వాళ్ళ శరీరానికి ఖచ్చితంగా అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థము ఉండేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. దీని తర్వాత ఫేజ్లో ఎప్పుడైతే వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు, లేకుంటే దంత సమస్యలు, దంతాలు లేకపోవడము, కొన్ని ఊడిపోవడము జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ టెక్స్చర్ చేంజెస్ చాలా అవసరం ఉంటాయి. అంటే అన్నీ నమలలేరు, కొన్ని సాలడ్స్ అట్లా తినలేరు, ఫ్రూట్స్ కూడా అన్నీ తినలేరు. ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ మెత్తగా ఉండే ఆహార పదార్థాల్లోనే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరలు డైజెస్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా అది సూప్, చట్నీ ఫామ్లో తీసుకోవాలి. అంతేగాని ఇంకా అది అరగట్లేదని మానేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి సాలడ్స్ అరగట్లేదు అంటే వెజిటబుల్ జ్యూస్ ఆ ఫామ్లో వాళ్ళు తీసుకోవాలి. డైజెషన్ ప్రాబ్లము అంటే ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే అంత ఎక్కువ ఇబ్బంది పెట్టదు వాళ్ళకి. అంటే వాళ్ళు కదులుతూ ఉండాలి. వాళ్ళకి స్పెసిఫిక్గా ఏ ఫుడ్ వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుందో గమనించినట్టయితే మేబీ పాలు అరగట్లేదా ఆర్ నాన్ వెజ్ అరగట్లేదు అని కూడా చాలామంది చెప్తుంటారు. సో ఏం చేయాలంటే ఫ్రై, నాన్ వెజ్, ఎక్కువ మసాలాస్ అట్లా కాకుండా చాలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వాటిని అంటే మంచిగా ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టేసి వాళ్ళు తీసుకోవాలి. అంటే మానేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో కూడా ప్రోటీన్స్ వాళ్ళకి అవసరం పడతాయి. ఖచ్చితంగా పాలతో తయారు చేసిన పెరుగు ఇవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్, కాల్షియం సరిగ్గా లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే బీజం పడుతుంది, ఆస్ట్రోపీనియా, ఆస్ట్రోపోరోసిస్, ఆ ప్రాబ్లం ఇంకా కొంచెం ఎక్కువ సివియర్ అయిపోయి అంటే ఫ్రాక్చర్స్ అవ్వడము, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అట్లాంటి ఇష్యూస్ జరగడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గర్భిణీ స్త్రీలకి బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? అంటే గర్భిణీ స్త్రీలలో చాలా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దానికన్నా ది కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్. చాలాసార్లు మనము ప్రీ స్క్రీనింగ్ చేసుకోము. అంటే ప్రీ అసెస్మెంట్ అంటే ప్రెగ్నెన్సీ ముందు మనకి
మనం ఎలా ఉండాలి, మనం బాడీ హెల్తీగా లేదా ఉందా, మనం ఎలాంటి పోషకాలు తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాము. ఓకే, చాలా వరకు ఇండియాలో అలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడము మ్యారేజ్ టైంలో, ప్లస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఏజ్, వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ ప్రైమ్ టైంలో కాకుండా కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీస్ అవ్వడము, ప్లస్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ, పీసీఓస్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో మనము ఎక్కువ రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అంటే ఇండియాలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటేమో చాలా తక్కువ బరువు ఉండి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చి, అంటే పోషకాల లోపం వల్ల అనీమియా ఉండడము, దానికి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఇంకోటేమో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అట్లా ఉండి ప్రెగ్నెన్సీలో సడన్గా వెయిట్ పెరగడం వల్ల డయాబెటీస్ కనిపించడము, ఆర్ హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ జరగడము, సరి అయిన పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ వెయిట్ పెరిగి, ఒక్కోసారి సింప్లీ వెయిట్ పెరగడము, దానివల్ల కూడా జరగవచ్చు. ఇంకోటి ఏంటంటే అన్నీ ఓవర్ వెయిట్, ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ ముందే పీసీఓస్ టెండెన్సీ ఉండి ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ వెయిట్ పెరగడము, ముందు నుంచి జాగ్రత్తగా మెడికల్ సూపర్విజన్ ఉండకపోవడం వల్ల కూడా ఎక్కువ ఇష్యూస్ మనం చూస్తున్నాం ప్రెగ్నెన్సీలో. డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, హార్మోనల్ ఇష్యూస్, ఇవి చూస్తున్నాం. అండ్ ఇంకోటి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ వల్ల మనం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ముందే డిటెక్ట్ చేసి సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. అయితే ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా అవసరము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫార్మర్ అంటే తన పొలాన్ని ఎలా రెడీ చేస్తారు అంటే విత్తు మంచిగా ఉండాలి, అంటే బలంగా ఉండాలి, అలాగే ఆ పొలం కూడా మంచిగా అంటే మంచి క్వాలిటీ ఉండాలి, దాంట్లో మంచి పోషకాలు ఉండాలి, దాన్ని రెడీ చేయాలి అనేది ప్రిపేర్ చేస్తుంటాం. అంటే దున్నడము ప్లస్ మాన్యూర్ వేయడం అలా. అలాగే ప్రతి ఫ్యామిలీ ఆలోచించాలి ఏంటంటే, ప్రెగ్నెన్సీ ముందు మినిమం 3 to 4 months నుంచి చక్కటి లైఫ్ స్టైల్, ఇద్దరికి భార్య భర్తకి చక్కటి లైఫ్ స్టైల్ ఉండడము, మంచి పోషకభరితమైన బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, ప్లస్ వాళ్ళ బాడీ వెయిట్స్ని నియంత్రించుకోవడము, బ్లడ్ షుగర్ లాంటి ఇష్యూస్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మంచి పోషకాల డిపాజిట్ ఆల్రెడీ మదర్లో ఉండడం వల్ల ఫస్ట్ 15 daysలోనే ఫీటస్ తయారయ్యి బ్లూ ప్రింట్ తయారైనప్పుడే మనము చాలా మంచి అంటే క్వాలిటీని మనం అందించగలుగుతాము. చాలా వరకు న్యూట్రిషన్ రిలేటెడ్ సమస్యల వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ని ముందే మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. చాలామందికి ఎక్కువగా అంటే స్కిన్ హెల్తీగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలాసార్లు పై పూతలు అంటే ట్రీట్మెంట్స్, స్పా, ఫేషియల్స్ ఏమేమో చేస్తుంటారు. ఎస్, బికాస్ వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు లుక్స్. కానీ మీకు లాంగ్ టర్మ్ అంటే మీకు ఇమ్మీడియట్ చేంజ్ కావాలనుకుంటారు, అది కాదు. అది మీ బాడీలో ఒక బిగ్గెస్ట్ ఆర్గన్. స్కిన్ ఈజ్ బాడీలో ఉన్న చాలా పెద్ద ఆర్గన్, అది ఒక వ్యవస్థ. అంటే దానికి మీ బాడీలో ఉండే మలినాలని బయటికి పంపించి మీ బాడీ లోపటికి ఏ క్రిములు రాకుండా కాపాడుతుంది. కాబట్టి దాన్ని హెల్తీగా ఉండాలి. బయట టెక్స్చర్ అంటే మీరు ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుండాలి, అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అండ్ సెకండ్ మీ డైట్లో ఇనఫ్ ఫ్లూయిడ్ హైడ్రేషన్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే చక్కటి హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు బాడీ డెఫినెట్లీ అంటే మంచిగా టర్జిడ్ ఉంటుంది. సో యూ లుక్ ఫ్రెష్ అండ్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, స్కిన్ టర్జిడిటీగా స్ట్రెంగ్త్ అట్లానే ఉండాలి, వ్రింకిల్స్ రాకూడదు అని అంటే వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఎక్కువ ఆహార పదార్థాలు, వైటమిన్ సి ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటే ఏంటంటే ఆ రిపేర్స్కి కానీ కొలాజిన్ కానీ చక్కటి అంటే తొందరగా టిష్యూ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. బాడీ ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటుంది. ఇవి మంచి లెవెల్లో ఉండడం వల్ల రిపేర్స్ అని ఫాస్ట్గా జరుగుతాయి. అంటే దాంతోపాటు గుడ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే కొత్త అమైనో యాసిడ్స్ అవసరం పడుతుంది. టూ మచ్ సాల్ట్, టూ మచ్ ఫాస్టింగ్, టూ ర్యాపిడ్ వెయిట్ లాస్ చేయడం వల్ల చర్మము హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దానికి అవసరమయ్యే పోషకాలు ఉండకపోతే అది ఇట్ విల్ లుక్ వెరీ డల్ అండ్ వ్రింకిల్డ్. దీంతో పాటు ఖచ్చితంగా నిద్ర అనేది ఉండాలి. బికాస్ వెన్ వీఆర్ రెస్టింగ్ లాట్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవర్ బాడీ ఆర్ రిమూవ్డ్ అండ్ లాట్ ఆఫ్ రిపేర్ ఆల్సో హ్యాపెన్స్. అయితే ఆహారపరంగా చూసుకున్నట్టయితే కలర్ఫుల్ ఫ్రూట్స్,
ఖచ్చితంగా డైలీ అట్లీస్ట్ 200 గ్రామ్స్ అన్న వాళ్ళు తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్ ఈ ఇవన్నీ రావాలి అంటే రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ అంటే నువ్వులు కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ అట్లాంటివి తీసుకోవడము మంచిది. ఈ మధ్యకాలంలో ఓవర్ వెయిట్ అనేది హెవీ ప్రాబ్లం అయిపోయింది అందరికీ కూడా. సో ఓవర్ వెయిట్ రెడ్యూస్ చేయడానికి ఎటువంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? ఎస్, ఇప్పుడు మన కంట్రీలో 100కి 50% మంది ఒబెసిటీ ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. అంటే ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ తింటేనే వెయిట్ వస్తున్నారు, వెయిట్ పెరిగిపోతున్నారు అనుకుంటారు. ఎస్, కొంచెం ఎక్కువ ఎనర్జీ అంటే మన బాడీ ఎంత ఖర్చు పెడుతుందో దానికంటే మనం ఎక్కువ తింటున్నాము. అంటే రోజుకు ఒక 50 క్యాలరీస్ తీసుకున్న సంవత్సరంలో ఈజీగా మనం 2-3 కిలోలు పెరిగిపోతాం. అయితే ఆహారం తీసుకోవడమే కాకుండా శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. అంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎలా అయిపోయిందంటే బాడీకి ఎంత మినిమం నెసెసరీ శారీరక శ్రమ అవసరమో అది కూడా చేయట్లేదు. అండ్ అలా కొన్ని సంవత్సరాలు మీరు గడిపారు. ముఖ్యంగా పిల్లల్ని అలాంటి లైఫ్ స్టైల్కి ఎఫెక్ట్ చేస్తే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఇంకా అక్కడే బీజం పడుతుంది. పోషకాహార లోపం అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఏమో తక్కువ ఉంటాయి, అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, క్యాలరీస్ పెరిగిపోతాయి. అంటే మీరు ఏం కదలట్లేదు, దాంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఆ కొవ్వు నిల్వలు పెరిగినప్పుడు అంటే వేరే ఎక్కడెక్కడ స్టోరేజ్ ప్లేసెస్ ఉన్నాయి, పొట్ట, అబ్డామన్, ఓకే, అన్ని రకాల సెల్స్లో కొవ్వు పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవి ఎసెన్షియల్ ఆర్గన్స్ అంటే లైక్ లివర్, ప్యాంక్రియాస్, హార్ట్, వీటన్నిటిలో కూడా కొవ్వు నిల్వలు పేరుకుపోతూ ఉంటాయి. దాంతోనే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్, ఇవన్నీ క్యాన్సర్స్, ఆర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, పీసీఓస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మొదలవుతాయి. సో ఎలాంటి డైట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం కారణాలు వెతుక్కోవాలి. మనం నిజంగా ఎక్కువ తింటున్నామా అంటే అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు, పనికిరాని షుగర్, ఓకే, ఇవి ఆర్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇలా వెళ్తాము అలా చిప్స్ తింటాము, ఇలా వెళ్తాము స్నాక్స్ అని అది తింటాము. అంటే దానికి మనం ఆలోచించట్లేదు ఈ ఆహారం మన బాడీ లోపలికి వెళ్ళి అది మన శరీరంలో ఒక పార్ట్ అయిపోతుంది. ఓకే, సో చాలా మటుకు మన అంటే ఒక కల్చర్లో ఏమి ఇంటిగ్రేట్ ఉన్నాయో అవి తింటాము. కానీ మనం నాలెడ్జ్ బేస్డ్ ఆహార పదార్థాలని తినడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు ఖచ్చితంగా నేర్పియాలి. ఇంట్లో కూడా మొహమాటాలకి తావులేదు. ఇంట్లో కానీ పార్టీస్ కానీ ఖచ్చితంగా సైంటిఫిక్ ఫుడ్ తీసుకోవాలి. అంటే తేలిగ్గా జీర్ణం అవ్వకూడదు, అంటే అన్ని పొట్టుతో మాత్రమే వాడాలి. ఓకే, అంటే పిండి జల్లించడము, మైదా వాడడము, పాలిష్ రైస్ వాడడము, చాలా సూపర్ ఫైన్ రైస్ తింటాము అంటే అది రాంగ్, ఇట్స్ నాట్ గ్రేట్. సో దంపుడు బియ్యమే, ముడి బియ్యము, లేకుంటే అంటే గోధుమలు, సజ్జలు, రాగులు మనకి ఆల్రెడీ అలవాటు. లెట్స్ గెట్ బ్యాక్ టు దట్ అట్లీస్ట్ 1 మీల్ అ డే. ఓకే, మీకు చపాతీలు, రొట్టెలు చేసుకోవడం రావట్లేదు, ఓకే, రవ్వ దొరుకుతుంది, లక్కీగా ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది, అవి ఇంకాపరేట్ చేసుకోండి. ఒకటేసారి ఎక్కువ తినడము, లేట్ నైట్స్ తినడము, 11-12, మళ్ళీ ఇమీడియట్లీ పడుకోవడము, ఏమవుతుందంటే మనం తినేసి అక్కడే కూర్చోవడము, కదలకుండా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ మన బ్లడ్ షుగర్ పెరుగుతుంది. బాడీ అనుకుంటుంది చాలా ఎక్కువ ఫుడ్ ఉంది, లెట్ us కన్వర్ట్ టు ఫ్యాట్. ఓకే, అలా 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 ఫ్యాట్. అదే మీరు అంటే మీల్ టైమింగ్స్ అనేది స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం అంటే ఇనఫ్ వెజిటబుల్స్, డైలీ 300 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ మీరు వాడాలి. అంటే కూరలాగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు 150 గ్రామ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాడండి. నూనె ఓన్లీ 4-5 టీ స్పూన్స్ అవసరం పర్ డే పర్ పర్సన్. ఓకే, షుగర్కి అయితే అసలు అవసరమే లేదు, దేర్ ఈజ్ నో నెసెసిటీ. మీకు అలవాటు అని తింటున్నా. స్పోర్ట్స్లో ఉన్నారు, బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉంది, అసలు ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా శారీరక శ్రమ ఎక్కువ లేదు ఇప్పుడు. ఈవెన్ ఉమెన్కైనా మెన్కైనా ఒకవేళ అలాంటి చాలా ఎక్కువ శ్రమ ఉన్న పనులు చేసినా అది రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆర్ కొన్ని సీజన్లో మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనకి అంత ఎనర్జీ అవసరం లేదు, లేదా నాకు ఖచ్చితంగా అంత ఆహారం నేను తీసుకోవాలి అని అంటే శారీరక శ్రమ అంటే రోజుకు గంట మినిమం ఒక 1 అవర్ అన్నా మంచి విగరస్ యాక్టివిటీ మనం చేసుకోవాలి. ఆ విగరస్ యాక్టివిటీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కండరాల్లో పట్టుత్వము,
రక్త ప్రసరణ, హార్ట్ని వాడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు మీకు మంచి స్లీప్ వస్తుంది. మీరు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మీకు ఎంత టెన్షన్ ఉన్నా యూ విల్ గెట్ గుడ్ స్లీప్. అండ్ వెన్ యూ గెట్ గుడ్ స్లీప్ మార్నింగ్ యూ విల్ బి వెరీ వెరీ ఫ్రెష్ అండ్ యూ కెన్ డూ ఎంత అంటే పని చాలా చురుగ్గా చేసుకోగలుగుతారు. అనవసరంగా టైర్డ్గా ఉన్నాను, ఏమైనా తింటే బాగుంటుందేమో అనే ఆలోచన. సో వెయిట్ రిడక్షన్ అనేది ఒక్కో రోజుతో అయ్యే పని కాదు. దాన్ని ప్రివెంట్ చేయడమే ఉత్తమం. అంటే అది రాకుండానే చూసుకోవాలి. అంటే సరేలే ఇప్పుడు 1 కేజీ 2 కేజీలు ఎక్కున్నాను తర్వాత చూస్తాను కాదు. అదే రోజు అక్కడే మొదలవ్వాలి. అంటే అట్లీస్ట్ స్టాప్ గ్రోయింగ్, అంటే పెరగకుండా చూసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ ఎంత బరువు ఉండాలని. ఇమీడియట్లీ యాక్షన్. అంటే నడుము కొలత పెరుగుతుంది అంటే ఓకే, అది కూడా ఒక ఇండికేషన్ దట్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది. అది అంత తేలిగ్గా పోదు. మనం చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉంది ఇప్పుడు. అంటే అలా పని చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా అంటే రేస్లో ఉండగలుగుతున్నాం, లేదు అంటే మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ముందే మనం ప్రివెంట్ చేసుకోవడం బెటర్. అండ్ మ్యాజిక్ రిజల్ట్స్ గురించి చూడకండి. చాలామంది మంత్లో తగ్గిపోతారు, ఈ వారంలో 15 రోజులు తగ్గిపోతారు, 4 కిలోలు తగ్గిస్తాము. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలు ఉన్నాయి. అంటే ఏం తగ్గుతారు? వాటర్ తగ్గిపోతుంది. మీ బాడీ కూడా ఒక సీక్వెన్స్ ఉంది. మీ బాడీ హైలీ డిజైన్డ్ బాడీ. అంటే మీరు అనుకున్నట్టు నంబర్ చూసుకుంటే హ్యాపీగా ఉండడం కాదు. మీరు అది మానేసిన వెంటనే దానికంటే ముందు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. బాడీలో వాటర్ మీరు ఎక్కువ నిల్వ ఉంచుకోవాలన్నా మీ కిడ్నీస్ పనిచేస్తుంటే అవి ఖచ్చితంగా యాక్ట్ చేసి బయటికి పంపిస్తాయి. తక్కువ ఉంటే ఇమీడియట్లీ మీకు దాహం అవుతుంది. మీ బాడీలోంచి తీయాల్సింది కొవ్వు, ఉంచుకోవాల్సింది మజిల్. ఈ ఆలోచన లేకుండా నాకు నంబర్ ఒకటే తక్కువ కావాలి, కొన్ని సంవత్సరాలు ఏం చేయకుండా నాకు వారం 10 రోజుల్లోనే నేను నంబర్ తగ్గిపోవాలి అనుకోవడం వల్ల మీ బాడీని మీరే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నారు. అంత తక్కువ డైట్ కొన్ని రోజులు చేయడం వల్ల అది చాలా టఫ్ అయిపోతుంది. అది ఒక క్రైసిస్లో ఉన్నది అనుకుంటుంది. ఇంకా మీరు దానికంటే కొంచెం ఎక్కువ తిన్నా మీరు మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు అండ్ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటుంది. దాని నేచర్ అలా ఉంటుంది అనమాట. ప్యూర్ మ్యాథమెటిక్స్ బాడీలో వర్క్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.